మహనీయుణ్ణి స్మరించుకునే రోజు అవసరము ఈరోజు ఏర్పడ్డది. భారతదేశంలో ఎక్కడ చూసినా రాజకీయ అనిశ్చితి, రాజకీయ వ్యక్తిగత ద్వేషాలతోటి రగిలిపోతున్నటువంటి రోజులలో మైనార్టీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో మైనార్టీగా ఉన్నటువంటి గవర్నమెంట్ను 5 సంవత్సరాలు ఏమాత్రం ఒడిదొడుకులు లేకుండా నడిపి, అంత నడపడమే కాకుండా ఉన్నటువంటి అంతకుముందు లైసెన్సింగ్ రాజ్య సిస్టమ్ అని ఒకటి ఉండేది. ఒక లైసెన్స్ కావాలంటే దాదాపు 20-25 ఆఫీసుల వరకు పోవాల్సి వచ్చేది. అటువంటిది లేకుండా సరళీకృత ఆర్థిక విధానం, ఈరోజు మనం ఉపయోగించే సెల్ ఫోన్స్ కానీ మిగిలినటువంటి యొక్క సరళీకృత ఆర్థిక విధానంలో ఉన్నటువంటి క్యాపిటల్ కానీ, ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తలో విదేశీ నుంచి డబ్బులు మన దేశానికి రావద్దు, ఫారెన్ క్యాపిటల్ మనకొద్దు, ఫారెన్ నోహౌ మనకొద్దు అని లైసెన్సింగ్ రాజ్య సిస్టమ్ ఏర్పాటు చేసి లైసెన్సింగ్ పాలసీ అనేది ఒకటి ఉండేది. కానీ పివి నరసింహారావు గారు నిగర్వి తన పేరు, తన ముద్ర ప్రతి చోట ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ని తీసుకువచ్చి, అంతకుముందు ఒక ఎకనామిక్స్ ప్రొఫెసరు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఆయనను ఫైనాన్స్ మినిస్టర్గా, రాజ్యసభ మెంబర్గా చేసి, ఫైనాన్స్ మినిస్టర్గా చేసి 5 సంవత్సరాలు తన సజావుగా నడిపినటువంటి మహనీయుడు ఆయనే. ఆయన విద్వత్తు గురించి చెప్పడం చాలా కష్టము. చాలా భాషలు ఆయనకు వచ్చు, చాలా రచయిత కూడా ఆయనే. ముందుగా విలేకరిగా కూడా ఆయన పనిచేసిండు. వరంగల్లో జనధర్మ అనేటువంటి పత్రికలో బండారు ప్రసాదరావు గారు, పివి నరసింహారావు గారు ఇద్దరు అదే పత్రికను స్వాతంత్రం వచ్చే ముందు రోజులలో రజాకార్ మూమెంట్లో నడిపిండు. రజాకార్ మూమెంట్లో తాను దాక్కోటానికి గొల్ల మల్లమ్మ కథ అని ఒక కథ రాసిండే ఆయన. ఆ కథను చూసేది ఉంటే ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది మనకు తెలుసుంటుంది. కాబట్టి ఆయన తన స్వార్థం కోసము, తన కుటుంబం కోసము ఏమాత్రము ఆశపడకుండా, ఇప్పుడు కరీంనగర్ రైల్వే లైను, ఇప్పుడు సిద్దిపేట దగ్గర నుంచి పోయే రైల్వే లైన్ కూడా ఆయన కమ్యూనిటీ కోసం, అంటే సమాజం కోసమే ఉన్నటువంటి, ఆయన పుట్టుకతోటే జమీందారు కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో, అంటే కంబైన్డ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన జీవించి ఉన్న కాలంలో పూర్తి టర్మ్ కూడా ఆయన చేయకున్నా కూడా ఈ నవోదయ విద్యా వ్యవస్థ అనేది, ల్యాండ్ సీలింగ్ అనేది ఆయన ఆరంభించిండు. అనేక విషయాలు ఆయన ప్రజల మనస్సులలో పాలసీలు తీసిన విషయం లోపల కూడా భారతదేశము తాకట్టులో పోయే ముందు ఆయన విడిపించుకొని తన సరళీకృత ఆర్థిక విధానానికి ప్రయత్నం చేసిండు. అంత గొప్ప మహనీయుని మనం తలుచుకోవటము, దీని గురించి